నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మన రాష్ట్రంలో రబీలో సాగు చేసే అపరాలలో పెసర మరియు మినుము పంటలు ముఖ్యమైనవి. ఎర్ర భూములలో పెసర, నల్ల భూములలో మినుములు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మరియు పంట యొక్క అన్ని దశలలో వివిధ రకాల చీడపీడలు మరియు తెగుళ్లు పంటను ఆశించి దిగుబడిని దెబ్బతీసే అవకాశముంటుంది. రైతులు సరైన దశలో సరైన సస్యరక్షణ యాజమాన్యం పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. చీడపీడలను తట్టుకునే మంచి రకాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేయాలి. తెగుళ్లు: పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్ తెగులు. ఈ తెగులు వలన 95% వరకు పంట నష్టం కలిగే అవకాశముంది. ఈ తెగులు కలుగజేయు జెమిని వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొదట ఈ తెగులు పసుపు రంగు మచ్చలుగా లేత ఆకుల మీద కనిపిస్తుంది. క్రమముగా మచ్చలు పెరిగి పసుపు ఆకుమచ్చ చారలుగా ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువ అయినప్పుడు ఆకులు, పిందెలు మరియు కాయలు పూర్తిగా పసుపు రంగులోకి మారి కాయలు వంకరలు తిరుగుతాయి. ఆకులు పసుపు రంగులో ఉండటం వలన పిండి పదార్థాలు తయారుకాక కాయలలో విత్తనాలు ఏర్పడవు. సస్యరక్షణ చర్యలు: పైరు విత్తే ముందు తప్పనిసరిగా ఇమిడాక్లోప్రిడ్ FS 600 5 మిల్లీ కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ తెగులును వ్యాపింపజేసే రసం పీల్చే పురుగుల నివారణకు పంట చుట్టూ 4 వరుసలు జొన్నగాని మొక్కజొన్నగాని వేసుకోవాలి. పొలం చుట్టుప్రక్కల వైరస్ తెగులు వ్యాపించిన ఇతర మొక్కలను కలుపు మొక్కలను నాశనం చేయాలి. తెల్లదోమ నివారణకు గ్రీసు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరాకు 20 చొప్పున పెట్టుకోవాలి. తెల్లదోమ నివారణకు తొలిదశలో వేపగింజల కషాయం గాని, వేప నూనె 5 మిల్లీ లీటరు నీటికి చొప్పున గాని పిచికారీ చేసుకోవాలి. ఎసిఫేట్ 200 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 40 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 400 ml లేదా థయోమిథాక్సామ్ 40 గ్రాములు ఏదైనా ఒకదానిని ఎకరాకు మార్చి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత, తలమాడు, మొవ్వుకుళ్ళు తెగులు. ఈ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల అంచులు వెనుకకు ముడుచుకుని మొలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తపు వర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. సస్యరక్షణ చర్యలు: తెగులు వ్యాప్తి చెందటానికి కారణం అయిన తామర పురుగులను నివారించుకోవాలి. 1 లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాముల లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీ లేదా డైమిథేట్ 2 మిల్లీ లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు ఏదో ఒక మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సీతాఫలం తెగులు, బొబ్బెర తెగులు. ఈ తెగులు పేనుబంక ద్వారా పొడి వాతావరణం మరియు బెట్ట పరిస్థితులలో ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల లేత ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దవిగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రి తలలు వేస్తాయి. ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందను. సస్యరక్షణ చర్యలు: తెగులు సోకిన పంట నుండి విత్తనాలను సేకరించాలి. తెగులుకు కారణం అయిన పేనుబంకను నివారించుకోవాలి. లీటరు నీటికి డైమిథోయేట్ 2 మిల్లీ లేదా ఎసిఫేట్ 1 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి. సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు సాధారణంగా పూత దశ నుండి ఆశిస్తుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు పెద్దగా మారి మధ్యలో బూడిద లేదా తెల్లని రంగు చుక్కలు కలిగి ఉంటాయి. తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎండి రాలిపోతాయి. సస్యరక్షణ చర్యలు: నివారణకు కార్బండాజమ్ 200 గ్రాములు లేదా మ్యాన్కోజెబ్ 500 గ్రాములు లేదా థయోఫానైట్ మిథైల్ 200 గ్రాములు 1 ఎకరాకు చొప్పున 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ రంగు ఉబెత్తు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఆకంతా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. ముఖ్యంగా గాలిలో ఎక్కువ తేమ,
వరుసగా వర్షం పడినప్పుడు తెగులు వ్యాప్తి చెందుతుంది. తీవ్ర స్థాయిలో లక్షణాలు కాయలపై కూడా కనిపిస్తాయి. సస్యరక్షణ చర్యలు: తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ 2 గ్రాములు ప్లాంటోమైసిన్ కలిపి అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు: ఈ తెగులు విత్తిన 30-35 రోజుల్లో గాలిలో తేమ అధికంగా 80 నుండి 85% ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు ముదురు ఆకులపై, క్రింది భాగాలకు, కొమ్మలు మరియు కాయలకు వ్యాపిస్తుంది. సస్యరక్షణ చర్యలు: ఈ తెగులు నివారణకు 1 లీటరు నీటికి 1 గ్రాము కార్బండాజిమ్ లేదా 1 గ్రాము థయోఫోనేట్ మిథైల్ లేదా 0.5 గ్రాములు మైక్లోబుటానిల్ లేదా 1 మిల్లీ లీటరు ప్రొపికొనజోల్ లేదా 1 మిల్లీ లీటర్ కెరాథెన్ లేదా 2 మిల్లీ లీటర్లు హెక్సాకొనజోల్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొక్కల సాంద్రత సరిపడా ఉండేట్లు విత్తుకోవాలి. పురుగులు: చిత్త పురుగులు: ఈ పురుగులు మొక్క రెండాకుల దశలో ఎక్కువగా ఆశించడం వలన మొక్కల పెరుగుదల లేదా మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగులు ఆకులపై చేసే గుండ్రని రంధ్రాలను గమనించడం ద్వారా వాటి యొక్క ఉనికిని గుర్తుపట్టవచ్చును. రసం పీల్చే పురుగులు: తెల్లదోమ: వాటి యొక్క రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం ద్వారా ఆకులు ముడతలు పడి ఎండిపోతాయి. ముఖ్యంగా ఈ పురుగులు రసాన్ని పీల్చడమే గాక జెమిని వైరస్ వలన కలిగే పల్లాకు తెగులు వ్యాప్తికి కారణమవుతాయి. తామర పురుగులు: పైరు తొలిదశలో తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు వంకరలు తిరుగుతాయి. పంట తొలిదశలో ఈ పురుగుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కలు ఎండిపోవడం కూడా జరుగుతుంది. మరొక వైపు ఆకు ముడత అనే వైరస్ను కూడా వ్యాపింపజేస్తాయి. కొన్ని సందర్భాలలో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల యొక్క పెరుగుదల ఆగిపోయి గిడసబారుతాయి. పేనుబంక: తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు, కొమ్మలు, పూత మరియు పిందెలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారిపోతాయి. ఈ పురుగు తేనె వంటి పదార్థాన్ని విసర్జించుట వలన దానిపై నల్లటి బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగక మొక్కలలో పెరుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా ఈ పురుగులు సీతాఫలం తెగులు, బొబ్బర తెగులు అనే వైరస్ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. సస్యరక్షణ చర్యలు: విత్తన శుద్ధి: విత్తన శుద్ధి చేసుకుంటే పంట తొలిదశలలో వచ్చే చిత్తపురుగులు మరియు రసం పీల్చే పురుగులను అరికట్టడమే కాకుండా వాటి ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తన శుద్ధి మందులు: ఇమిడాక్లోప్రిడ్ FS 600 లేదా థయోమిథాక్సామ్ 70 WS 1 కిలో విత్తనానికి 5 మిల్లీ లీటర్లు చొప్పున కలుపుకుని విత్తుకోవాలి. మారుక మచ్చల పురుగు: మారుక మచ్చల పురుగు పూత, పిందె మరియు ఆకులను గూడుగా ఏర్పరచి లోపల ఉండి పూలు, పిందెలు తినివేయుట ద్వారా నష్టాన్ని కలుగజేస్తుంది. సస్యరక్షణ చర్యలు: పూత తొలి దశకు ముందే వేప సంబంధిత మందులు, వేపగింజల కషాయం 5% వేప నూనె 0.05% పిచికారి చేసినట్లయితే ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది. అలా కాక మారుక పురుగు తొలిదశలో మొగ్గలను, పిందెలను ఆశించి నష్టపరుస్తుంది. ఈ దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఫినాల్ఫాస్ 2 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరులో గూళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా నొవాల్యురాన్ 1 మిల్లీ లీటర్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ పురుగు నివారించబడుతుంది. పొగాకు లద్దె పురుగు: తల్లి పురుగులు ఆకు అడుగు భాగంలో దాదాపుగా 400 వరకు గుడ్ల సముదాయాలను పెడుతుంది. తొలిదశలో పిల్ల పురుగులు ఆకులలోనే పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు జల్లెడగా మారిపోతాయి. ఈ పిల్ల పురుగులు పెద్దవై ఆకులను, పూతను, పిందెలను మరియు కాయలను తినివేస్తాయి. పెద్ద లద్దె పురుగులు పగటిపూట భూమి నెట్రలలో ఉండి రాత్రిపూట పైరుకు నష్టం చేస్తాయి. సస్యరక్షణ చర్యలు: పంట మధ్యలో అక్కడక్కడ ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు పెట్టినట్లయితే తల్లి పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు. పంట మధ్యలో అక్కడక్కడ ఆముదపు మొక్కలు వేసుకున్నట్లయితే ఆకుల అడుగు భాగాన పెట్టి గుడ్ల సముదాయాన్ని ఆకులతో సహా తిని నాశనం చేసుకోవచ్చు. పురుగు తొలిదశలో ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా
మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ లద్దె పురుగులు బాగా పెద్దవై ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు విషపు ఎరను తయారు చేసుకుని సాయంత్రం వేళలో మొక్క మొదలు దగ్గర పడేటట్లు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చల్లుకోవాలి. విషపు ఎర తయారీ 10 కిలోల తౌడు ప్లస్ 1 లీటరు క్లోరిపైరిఫాస్ ప్లస్ 1 కిలో బెల్లం సరిపోయే నీటిలో మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారీ చేసుకోవాలి. బెల్లాన్ని పాకం చేసి పురుగు మందుకు కలుపుకున్నట్లయితే ఫలితాలు బాగుంటాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.